హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతూ ఉంది. వర్షంతో రోడ్ల మీద వరద నీరు నిలిచిపోయినట్లు కూడా బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు కూడా తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు ఉండే సూచన కూడా కనిపిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన శక్తి తుఫాన్ క్రమంగా బలహీన పడుతోందని, ఇది తీవ్ర వాయుగుండంగా మారిందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మంగళవారం మరింత బలహీనపడిందని, 12 గంటల్లో అల్పపీడనంగా మారనుందని ఐఎండీ చెప్తోంది. రాబోయే 5-6 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు, బలమైన ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్తోంది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా కూడా మారాయని చెప్పుకోవచ్చు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు హైదరాబాద్ లో మళ్లీ వర్షం స్టార్ట్ అయింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉండి ఒక్కసారిగా కుంభవృష్టి సృష్టించింది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ఉంది. ఇప్పటికే వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తాయి. ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. నీళ్లు నిలిచిపోతున్న చోట్ల క్లియర్ చేస్తూ ఉన్నారు. రాబోయే 5 రోజులు బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ హెచ్చరిస్తూ వస్తుంది. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ఉంది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, కుకుట్పల్లి, యూసఫ్గూడ, మలక్పేట్, సరూర్ నగర్, మీర్పేట్, చాంద్రాయణగుట్ట, గచ్చిబౌలి సిటీ అవుట్కట్స్ ప్రాంతాల్లో కూడా వర్షానికి రోడ్లన్నీ నీటితో నిండిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాత్రి వేళల్లో మరిన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వారు తెలిపారు. అవసరమైతేనే ఇంటి నుంచి బయటకి రావాలని జీహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు.